అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలవరపరుస్తున్నాయి తెలంగాణలో. ఆ ఘటనలు మరొక ముందే ఇంకో ఘటన వెలుగులోకి వచ్చింది. మరి ముఖ్యంగా ప్రభుత్వ బడులలో ఈ దారుణాలకు సంబంధించి ఒకటి వెలుగులోకి రావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు వంతు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకులం. అవును, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకులంలో దారుణం జరిగింది. ఎలుకలు కొరకడంతో విషమంగా విద్యార్థిని ఆరోగ్యం మారింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థినికి సంబంధించి ఆ ఎలుకలు కొరికిన ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఎలుకలు కొరకడంతో విషమంగా ఆ విద్యార్థిని ఆరోగ్యం ఉంది. 10వ తరగతి విద్యార్థిని భవానీ కీర్తిని ఎలుకలు కొరికిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నరాలు చచ్చుబడి విద్యార్థిని స్పర్శ కోల్పోయిందంటున్నారు ఆ సదరు బాలిక తల్లి. ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తోంది కుటుంబం. విజువల్స్ మీరు చూస్తున్నారు. న్యాయం చేయాలంటూ విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో పలుమార్లు ఎలుకలు కొరకడంతో గోప్యంగా ఉంచి వ్యాక్సిన్లు అందించారు పాఠశాల సిబ్బంది అంటూ అక్కడ చర్చ జోరందుకుంటోంది. ఇంకెంతకాలం ఈ దుర్మార్గం, ఇంకెంతకాలం ఈ దారుణాలు? అవును, చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులకు కనీసం మన భద్రత కల్పించలేకపోతున్నామా? మరీ ముఖ్యంగా టెక్నాలజీ ఎరా మాట్లాడుకుంటున్నామే. అధికారులు ఎవరైనా నిద్రలో ఉండిపోయిన అధికారులు ఎవరైనా ఉంటే బహుశా ఈ మాట అంటే కొంతమంది కోపం రావచ్చు. ఇక్కడ నేను అంటోంది అలసత్వం వహిస్తున్న అధికారులకు సంబంధించి, ఇంకా అలసత్వంలో ఉన్న అధికారులకు సంబంధించి నిద్ర నుంచి మేల్కోవాల్సిన పరిస్థితి. భవిష్యత్ తరాలని మీరు చిరిమేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక ఒకసారి చూడండి, ఎవరు వస్తారు బీసీ గురుకులాలకి? కనీసం చదివించుకోవడానికి స్తోమత లేక తమ బిడ్డల్ని చదివించుకోవాలని ఒకే ఒక కోరికతో పంపించే తల్లిదండ్రులు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ధైర్యం, వాళ్ళ సాహసం అనే చెప్పుకోవాలి. ఎవరు పంపిస్తారు? ఒక్కసారి చూడండి. హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని చదువుకొని 2 చేతులతో పుస్తకాన్ని పట్టుకొని భవిష్యత్తును ఎక్కడికో ఊహించుకోవాల్సిన సదరు బాలిక హాస్పిటల్ బెడ్ మీద ఎలుకలు కొరకడమా? ఇంత దుర్మార్గమా? కనీసం ఇంట్లోకి ఎలకొస్తేనే అది బయటికి వెళ్ళేంతలా మన చర్యలు తీసుకుంటామే, లేకపోతే దాన్ని పట్టుకునేందుకు మన చర్యలు తీసుకుంటామే. గతంలో కూడా ఎటువంటి ఘటనలు ఇప్పుడు మళ్ళీ పునరావృతం. ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్స్ మీరు చూడొచ్చు. ఎంత అపరిశుభ్రంగా ఉంది వాతావరణం. ఒక్కసారి మీరు చూడండి, మీరే చూడండి, మీ కళ్ళతో మీరే చూడండి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. బయట నుంచి చూస్తేనే ఇటువంటి పరిస్థితులు ఉంటే కనుక లోపల ఇంకెటువంటి పరిస్థితులు ఉండుంటాయి చూడొచ్చు. కోతులు తిరుగుతున్నాయి. ఏ క్షణానైనా ఆ బాలిక మీద కావచ్చు, లేకపోతే ఆ విద్యార్థులకు సంబంధించి అక్కడ చదువుకునే వాళ్ళ మీద దాడి చేసి ఓ మై గాడ్, ఒకసారి ఆ విజువల్ చూడండి. ఆ పైన ఒక కోతు ఉంది. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో కోతులు కూడా దాడులు చేసే సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. కనీసం భద్రత కల్పించలేకపోతున్నామా? మన విద్యార్థులకి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్తారు కదా, ఆ పౌరులని మనం రక్షించుకోలేకపోతున్నామా? కనీసం భావి భారత పౌరుని మనం రక్షించుకోలేకపోతున్నామా? ఒక్కసారి ఆలోచించుకోలేమా? అంతా జరిగిన తర్వాత ఇదిగో ఇప్పుడు వెళ్తున్నారు అధికారులు. బహుశా నీ మాట అంతకు క్షమించాలి. నేను మాట అంటోంది కేవలం నిద్ర మత్తులో ఉన్న అధికారులకు సంబంధించి, అలసత్వం వహిస్తున్న అధికారులకు సంబంధించి ప్రశ్నిస్తుంది వాళ్ళని. ఒక్కసారి చూడండి, అంతా జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి అడిగి పరామర్శించే బదులు ముందే మీ పనులు మీరు చక్కగా నిర్వహిస్తే, ఇదే అంటోంది ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు కావచ్చు, మీ పనులు మీరు చక్కగా నిర్వహిస్తే ఈరోజు ఆ బాలికకు అటువంటి దీనావస్థ ఉండేది కాదు కదా. పరామర్శించే సిచ్యువేషన్, అఫ్ కోర్స్ వెళ్ళి పరామర్శించారు, వెల్ అండ్ గుడ్. కానీ ఈ పరిస్థితి రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు బెడ్ మీద ఉన్న బాలిక పుస్తకాలు పట్టుకుని బడిలో ఉండేది కదా. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆ కుటుంబం కూడా రియాక్ట్ అవుతోంది. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ర్యాట్ బైట్ అవుతూ వస్తుందండి. ఈసారి ర్యాట్ బైట్ ఏంటంటే చాలా సివియర్గా అయింది. దానివల్ల నరాలకి ఎఫెక్ట్ అయిపోయి కాళ్ళు 2 కాళ్ళు ఒక ఎడం చెయ్యి చచ్చిపడిపోయింది సార్. దాని గురించి మేము మాట్లాడడానికి వెళ్తుంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు.
దాని గురించి ఏంటనేది తెలియాలి. హాస్పిటల్లో ఉంది, ప్రెసెంట్ అయితే మమతా హాస్పిటల్ బెడ్లైజ్డ్గా ఉంది. చావు బతుకుల్లో ఉందండి పాప. 4 రోజుల నుంచి తన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంది. వాళ్ళు ఏం మాట్లాడలేదు సార్. మాదేముంది, మా తప్పు లేదన్నట్టుగానే మేము చూసుకుంటున్నాం అన్నట్టుగానే చెప్తున్నారు. లాస్ట్ టైం ర్యాట్ బైట్ అయినప్పుడు నేను చూసి వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, పిల్లలు చూసుకోవాలండి, పిల్లలు చూసుకొని మాకు ఇన్ఫామ్ చేయాలంటున్నారు. పిల్లలు ఎలా చూసుకుంటారండి? ఆమెకి రిపీటెడ్గా ర్యాట్ బైట్ అయ్యి ఆమెకి రిపీటెడ్గా ఈ వ్యాక్సిన్ అనేది వేయించడం వలన ఆమెకి స్పర్శ అనేది పోయింది సార్. ఈసారి ర్యాట్ మొత్తం కొరికేసి తినేసే వరకు కూడా తెలియలేదు. క్రిటికల్గానే ఉంది. ఇంకా రిపోర్ట్స్ కూడా చాలా రావాల్సినవి ఉన్నాయి. ఇంకా టెస్టులు చాలా చేయాల్సి ఉంటుంది. ఇంకా ముందు ఎలా ఈ పాప వచ్చేసరికి కీర్తి అండి, తన గురుకుల పాఠశాలలో చదువుతుంది. దానవయ్యగూడెం రఘునాథపాలెంలో గురుకుల పాఠశాలలో చదువుతుందండి, ప్రీస్వెల్లో. అయితే ఈ కీర్తి అనే పాపకి స్పర్శ ఏమి రాలేదండి, అసలు చలనం లేదు. ఇదిగోండి, యాక్చువల్గా అరికాలు పట్టుకుంటే ఎవరికైనా చెక్కల గింతలు వస్తాయి, లేదు. ఇంకా ఫర్దర్కి ఎంత మెడికల్ ఖర్చు అయ్యిద్ది, ఇంకా ఎంతవరకు ఈ పాపకి మనం మెడిసిన్ ఇవ్వాలి, ఎంతెంత ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇంకెన్ని టెస్టులు చేయాలనేది ఇంకా పూర్తి అవగాహన లేదు. వెనులోంచి నీరు తీసి పంపించారు పైకి. ఇంకా మనకు అది ఒకటి రావాల్సి ఉంది. ఇంకా ఫర్దర్కి ఇంకా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఆ పాపకి ఫండ్ కూడా కావాలండి ఖచ్చితంగా. మరి ఇది గవర్నమెంట్ ఎలాగా ఆ పేరెంట్ని, ఈ పాపని కాపాడుతారనేది అయితే మాత్రం ఖచ్చితంగా మనకు తెలియాల్సింది ఉంది. ఖచ్చితంగా ఈ పాపను అడిస్తేనేనండి, లేదంటే ఉజ్వల భవిష్యత్తు మీరే నాశనం చేసినట్టు అవుతారు. గౌరవనీయులైన సీఎం గారికి నేను చెప్పగలిగింది ఇదే. రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే ఈ పాపకు కావాల్సిన సదుపాయాలు, అవకాశాలు, ఆరోగ్య నిమిత్తం ఫండ్స్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. రైట్, అది ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి. కనీసం కాళ్లకు స్పర్శ కూడా లేనంతగా అక్కడ ఎలుకలు కొరికేంత వరకు వెళ్ళిందంటే ఏం చేస్తున్నట్టు అక్కడ అధికారులు? ఉన్నట్ట, నిద్రపోతున్నట్ట? సీదా క్వశ్చన్, ఒకటే ఒక ప్రశ్న. మీరు మీ పని తిన్నగా, నీట్గా, చక్కగా చేస్తుంటే ఈరోజు ఆ బాలికకు ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఎలుకలు కొరకడమా? ఏంటండి ఈ దుర్మార్గం? గతంలో కూడా రిపీటెడ్గా ర్యాట్ బైట్స్ అయ్యాయంటూ ఆ కుటుంబం చెబుతోంది. రిపీటెడ్గా ర్యాట్ బైట్సా? ఇలాంటి అధికారులకు ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది? ఒక్కసారి వ్యూవర్స్గా మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ స్టోరీ, ఈ కథనం ప్రభుత్వాన్ని కాదు, యావత్ దేశాన్ని ఇంకోసారి మేల్కొనేటట్టు చేయాలి మనం. అలా పంపించండి. ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ స్టోరీని మీద మీరు రియాక్ట్ అయ్యండి. కనీసం మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, ట్యాగ్ చేయండి. సోషల్ మీడియా దద్దరిల్లిపోవాలి. ఈ ఘటనకు సోషల్ మీడియా దద్దరిల్లాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది, దాంతోపాటు ఏం జరిగింది, మా ప్రతినిధి ఉదయ్ అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ అందించారు మా ప్రతినిధి ఉదయ్. ఒకసారి అక్కడ ఎటువంటి సినారియో ఉంది, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాం. ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం దానవాయగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆశ్రయం ఉంటూ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని సముద్రాల భవానీ కీర్తి గత కొద్ది రోజుల క్రితం ఎలుక కాటుకు గురైంది. ప్రస్తుతం ఆమెకు ఖమ్మం నగరంలోని మమతా ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైద్యులు కూడా ఇక్కడే ఉన్నారు. దాదాపు 4 రోజుల కాలంగా నిరంతరంగా వైద్య సహాయం అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి ఏ విధంగా ఉంది మేడం? అసలు ట్రీట్మెంట్ ఎలా కొనసాగుతుంది? ప్రజెంట్ కండిషన్ ఏంటి? ప్రజెంట్ పాప మన దగ్గరకు వచ్చినప్పుడైతే కాళ్ళలో స్పర్శ లేదు, నించోలేకపోయింది. అసలు నించోడానికి పవర్ అయితే ఏం లేదు. తనని అడిగినప్పుడు ఏమైందంటే వాళ్ళు ర్యాట్ బైట్ అయ్యింది, హాస్టల్లో ఎలుక కరిచింది అని చెప్పింది. సో కరిచిన ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొని వచ్చింది. మన దగ్గరకు వచ్చినప్పుడు అది చూసిన తర్వాత న్యూరో ఫిజిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది, డిస్కషన్ కూడా చేశాము. సార్ అడ్వైస్ ప్రకారంగా మేమందరం టీమ్ డిస్కషన్ చేసుకొని కొన్ని బ్లడ్ టెస్ట్ పంపించాము. ఇంకా సిఎస్ఎఫ్ అనాలిసిస్ కూడా పంపించాము, ఎంఆర్ఐ బ్రెయిన్ అని కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేశాము. ఇంకా అవి రిపోర్ట్స్ అయితే ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ అయితే కొంచెం నార్మల్ ఉన్నాయి, ఎంఆర్ఐ అన్నీ నార్మల్ ఉన్నాయి. కానీ ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది. సో ఇప్పుడు వచ్చిన సిఎస్ఎఫ్ ఒక్కటి కొంచెం పాజిటివ్ ఉంది, అంటే వైరల్ వేలో సస్పెక్ట్ చేస్తున్నాము, వైరల్ ఇన్ఫెక్షన్ లాగా. సో అది ఇంకా ఎవాల్యుయేట్ అయితే చేయాలి. ప్రజెంట్ వచ్చినప్పటికీ ఇప్పటికైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, అరౌండ్ 50 to 60% ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలి.
సాధారణంగా రైట్ బైట్ జరిగినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మేడం, ఎలాంటి వ్యాక్సిన్స్ ఇస్తారు, అసలు అందుబాటులో ఏమున్నాయి వ్యాక్సిన్స్ బయట? మన దగ్గర యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అని ఉంటుందండి. అది ర్యాట్ బైట్ అనే కాదు, ఎనీ యానిమల్ బైట్కి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తాము. దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది 03/7/14 అన్నట్టు. సో ఆ షెడ్యూల్ బేసిస్ ప్రకారం మనం రేబిస్ వ్యాక్సిన్ ఇస్తాము. దాని తర్వాత ఒకవేళ దాంట్లో కేటగిరీస్ ఉంటాయి, 1, 2, 3 కేటగిరీస్ అని. ఇప్పుడు 1 and 2 కేటగిరీస్ అయితే ఓన్లీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుంది. అండ్ థర్డ్ కేటగిరీ అన్నది ఏంటంటే కొంచెం డీప్గా ఉంది అని అంటే అప్పుడు ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నది ఇస్తాము. సో అకార్డింగ్ టు ఆ కేటగిరీ వైజ్ పాపకి ఎలా ఖర్చింది ఏంటి అన్నది అకార్డింగ్లీ చూసుకొని యూజువల్గా రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే పాప హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అంతకుముందు ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారు, అంతకుముందు మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా చెక్ చేశారా, ఏ వ్యాక్సిన్ ఇచ్చారు? ప్రీవియస్ అయితే మెడికల్ రిపోర్ట్స్ చెక్ చేసినప్పుడు దాంట్లో ఓన్లీ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఒకటి, ఇంకా టీటీ ఇచ్చినట్టయితే డాక్యుమెంటేషన్ ఉంది. అది కూడా ఓన్లీ 2 డోసెస్ ఇచ్చారు. నెక్స్ట్ ఫర్దర్ డోసెస్ అయితే మనకి ఎక్కడ డాక్యుమెంటెడ్ లేదు. అంటే పాప చెప్పిన వైజ్ మాత్రం అయితే ఇంజెక్షన్స్ ఇచ్చారని చెప్పారు, కానీ ఏం ఇంజెక్షన్స్ ఇచ్చారనేది డాక్యుమెంటెడ్ లేవు. ఇంకెన్ని రోజులు పడుతుంది మేడం? స్పర్శ కోల్పోయినట్లు చెప్తున్నారు, ఏ లెగ్ మేడం? ఇప్పుడైతే మొత్తం 2 కాళ్ళలో స్పర్శ లేదు, అంటే వచ్చినప్పటికైతే అయితే 0 ఉంది. బట్ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యింది, తనంతకు తను నడవగలుగుతుంది. స్పర్శ అయితే లేదు, కానీ పవర్ అన్నది కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. సాధారణంగా ఎందుకు స్పర్శ ఎందుకు కోల్పోవాల్సి వస్తుంది మేడం, ఎందుకు కోల్పోయి ఉంటుంది? అది మోస్ట్లీ ఒక్కొక్కసారి వ్యాక్సినేషన్ మల్టిపుల్ రిపీటెడ్ టైమ్స్ ఇవ్వడం వల్ల అది న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ వస్తాయి. దానివల్లే వచ్చిందని మనం ఇప్పటికీ ప్రజెంట్గా అదే దానివల్ల అని ఇంకా కంక్లూజన్ అయితే రాలేదు. కాంప్లికేషన్స్ దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే వైద్య సాయం అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం న్యూరాలజీ కాంప్లికేషన్స్ ఏదైనా కారణం ఏదైనా సరే ఇంకా నిర్ధారించాల్సి అయితే ఉంది. ప్రస్తుతం వైద్య సేవలు అయితే కొనసాగుతున్నాయి. భవానీతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భవానీ, హాస్టల్లో చాలామంది విద్యార్థులకు ఎలుక కొరికిందని నువ్వు చెప్తున్నావు కదా, అక్కడ చాలామంది విద్యార్థులు తమంతా బాగానే ఉన్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా కొరికింది, వాళ్ళకు కూడా టీటీ వేసారు. నాకు సివియర్గా కొరికింది, నన్ను ఎక్కువసార్లు తీసుకెళ్ళారు. 15 times వేసారు డోస్. అంటే స్టూడెంట్స్ని ఎవరైనా భయపెడుతున్నారంటావా, హాస్టల్లో కావచ్చు, స్టాఫ్ ఎవరైనా? నాకు తెలీదు అవి. నాకైతే బాగా కొరికింది, నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. బ్లడ్ బాగా వెళ్ళిందని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ర్యాట్ బైట్ అనేది ఫొటోస్ కూడా ఉన్నాయి. బాగా కాలు మొత్తం వెనక బాగా కొరకడం వల్ల నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. మన హాస్పిటల్ తీసుకెళ్లారు. అంటే మీ దగ్గర ఉన్న స్టాఫ్ నర్స్ బాగానే చూసుకుంటుందా? ఎప్పటికప్పుడు ఇటువంటి విషయాలను మీరు చెప్తూనే ఉంటారా స్టాఫ్కి? చెప్తూనే ఉంటాం, నర్స్ మేడంకి చెప్తూనే ఉంటాం. తీసుకురావడం, డోస్ లేపిస్తూ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు మొత్తం నేను ఎన్నిసార్లు ఎలుక ఇలా కొరికింది? బ్యాట్ చేసిందా లేకపోతే టీటీ అయితే 15 times వేయించారు. ఎలుక కరిచింది అయితే చాలాసార్లు కరిచింది సివియర్గా. ఎంతకాలంగా నువ్వు ఇట్లా స్పర్శను కోల్పోవడం కావచ్చు, నడవడం ఓపిక లేకపోవడం ఇలాంటివన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? మొన్న ట్యూస్డే నుంచి కాళ్ళు కొంచెం వాసి గ్రీన్ కలర్లో అయితే వెనస్డే రోజు మమ్మీకి ఫోన్ చేసి తను నడవలేకపోతుందంటే మమ్మీ ఎత్తుకొని తీసుకొచ్చేసారు ఇక్కడికి. నడవలేకపోయా పూర్తిగా. అంటే నీ హెల్త్ మొదటి నుంచి బాగుండదని చెప్తున్నారు కొంతమంది స్టాఫ్. ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా నీకు? లేవు, ఏమి హెల్త్ ఇష్యూస్ లేవు. ఫుడ్ తీసుకుంటావా రెగ్యులర్గా? మెస్లో అంతా బాగానే ఉంటుందా? అక్కడ క్లీన్గా ఉంటుందా? మెస్ ఫుడ్ అంతా బాగానే ఉంటుందా? ఫుడ్ కొంచెం బాగోదు, అక్కడ క్లీన్గా ఉండరు. డాగ్స్ ఉంటాయి, ర్యాట్స్ ఉంటాయి, మంకీస్ ఉంటాయి. అంతే. చాలామంది వస్తున్నారు, మేజిస్ట్రేట్ కూడా వచ్చారు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సార్ వాళ్ళు కూడా వచ్చారు కదా. ఏం చెప్తున్నావు వాళ్ళకి? ఏం కావాలని చెప్తున్నావు వాళ్ళకి? ఏం సిచ్యువేషన్ ఏంటి? నీకు ఏం ఇంకా న్యాయం ఏం కావాలి? నాకు కాలు మంచిగా అవ్వాలి ముందు, నాకు సరిగ్గా ఫెసిలిటీ ఉండాలి. నాలాగా ఇంకెవ్వరికి అట్లా జరగకూడదు, దాన్ని చూడాలి. ఎలకల్ని రాకుండా, ఏం జరగకుండా. అంటే మ్యాట్స్ లాంటివి కానీ ఇలా పాయిజన్ లాంటివి ఎలుకల్ని చంపడం కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా స్టాఫ్ అసలు అక్కడ లోపల? తెలీదు, నాకు తెలీదు. ఇప్పటివరకు అయితే తెలీదు ఏం చేస్తున్నారు అక్కడ. అంటే చూస్తుంటాం కదా ర్యాట్ మ్యాట్స్ అని పెడుతూ ఉంటారు కదా, అట్లా ఏం చూడలేదా ఎప్పుడు? పాయిజన్ వాటి కోసం పెట్టడం, వాటిని చంపడం ఇలాంటి ప్రయత్నాలు ఏం జరగలేదు. దాదాపు ఎన్ని ఎలుకలు ఉండొచ్చు మీ హాస్టల్లో? చాలా ఉండొచ్చు. స్టాఫ్ రూమ్లో ఉంటాయి, క్లాస్ రూమ్స్లో ఉంటాయి, డార్మెంటరీస్లో ఉంటాయి. చెప్పలేము, ఇంకా చాలా ఉంటాయి. మెస్లో నుంచి కూడా వస్తాయి. అంటే ఎలుక కొరికినప్పుడు నీకు స్పర్శ కూడా లేదా? స్పర్శ తెలియదు. లేదు, నిద్దట్లో ఉంటాం కదా, స్పర్శ లేదు. కింద పడుకుంటాం, మ్యాట్స్ ఉంటాయి కదా, స్పర్శ లేదు. ఇంకెంతమంది విద్యార్థులకు ఇట్లా కొరికొండొచ్చు? 4-5 కొరికే. నాకు కొరికినప్పుడు అయితే, ఇప్పుడు ప్రస్తుతానికి తెలియదు.
మొత్తంగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటుందని వైద్యులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఆమెకి ఉచిత వైద్య సాయం అందించేందుకు కూడా మమతా ఆసుపత్రి యాజమాన్యం అయితే ముందుకు వచ్చి తమ వంతు సామాజిక బాధ్యతగా ఆమెకి ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తుంది. మరోవైపు ఇప్పటికే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించినటువంటి సీనియర్ సివిల్ జడ్జి కేవీ చంద్రశేఖర్ కూడా గత కొద్దిసేపటి క్రితం విద్యార్థిని పరామర్శించారు. అసలు ఈ ఘటన జరిగినందుకు గల కారణాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఒకవైపు విపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఒక్కొక్కరిగా విద్యార్థిని భవానీ కీర్తిని వచ్చి పరామర్శిస్తున్నారు. ఘటన గల కారణాలను కూడా అడిగి తెలుసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది వీడియో న్యాయతో రిపోర్టర్ ఉదయ RTV ఖమ్మం నుంచి. రైట్, అది ఆ బాలిక ఆరోగ్యం గురించి. ఆ బాలిక మాటలను మనం చూసాం. రిపీట్గా దాదాపుగా 15 సార్లు ఎలకలు కరిచాయంటూ కూడా ఆ బాలిక చెబుతోంది. మిగతా వాళ్ళకి సంబంధించి అంటే తనకు అంతగా ఐడియా లేదు, కానీ తన విషయానికి వచ్చిన మాత్రం 15 సార్లు తన మీద ఎలకలు దాడి చేశాయంటూ చెప్పుకొచ్చింది. తను కన్నీటి పరిణితం అవుతున్న విషయాన్ని మనం చూడడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ స్కూల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, గురుకుల పాఠశాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మా ప్రతినిధి ఉదయ్ అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. RTV గ్రౌండ్ రిపోర్ట్లో ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి, అక్కడ పాఠశాలలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మీరే చూడండి. రఘునాథపల్లి మండలం దానవాయిగూడెం బీసీ బాలికల వసతి గృహంలో ఆశ్రయం ఉంటూ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని సముద్రాల భవానీ కీర్తి ఇటీవల ఎలుక కాటుకు గురై ఖమ్మం నగరంలోని మమతా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రధానంగా పలుమార్లు ఎలుక కాటుకు గురి కావడం వల్ల స్పర్శ కూడా కోల్పోయినట్లు కూడా వైద్యులు అదేవిధంగా విద్యార్థిని తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై అటు బీఆర్ఎస్ రాజకీయ నేతలు కావచ్చు, ఇతరత్ర విపక్ష పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, ఇతరత్ర రాజకీయ పార్టీల నేతలందరూ కూడా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా సీరియస్గా ప్రభుత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రధానంగా గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలపై ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు అనే అంశంపై కూడా పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికైతే సముద్రాల భవానీ కీర్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ఆమె కుడి చెయ్యి ఎడమ కాలు పూర్తిగా చచ్చుబడిపోయాయని, దాదాపు దానికి కారణం అటు ఎలుక కాటుకు నివారణ పేరిట ఇచ్చినటువంటి వ్యాక్సిన్లు ఎక్కువ మోతాదులో ఇవ్వడం కారణంగానే చెప్పి విద్యార్థినితో పాటు విద్యార్థిని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం రఘునాథపల్లి మండలం దానవాయిగూడెం బీసీ బాలికల వసతి గృహం ఎదుట ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు. పోలీసులు లోపలికి ఎలో చేయనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అనుమతి లేదని చెప్తున్నారు. ఒక విధంగా 144 సెక్షన్ విధించారా అన్న విధంగా ప్రస్తుతం ఈ వసతి గృహం దగ్గర సిచ్యువేషన్ అయితే ఉంది. తమకు పైనుంచి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి, ఎవరిని కూడా లోపలికి ఎలో చేయమని చెప్పి పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరిని కూడా వెలవ్ చేయట్లేదు. ఒకవైపు పేరెంట్స్ కూడా మనం చూడొచ్చు, పేరెంట్స్ కూడా వచ్చారు వసతి గృహంలో తమ పిల్లల్ని పరామర్శించేందుకు, వాళ్ళకి కొంత ఆసరగా నిలిచేందుకు, వాళ్ళకి ఒక్కసారి చూసి వెళ్లేందుకు కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళని కూడా గేటు బయటే నిలిపివేశారు పోలీసులు. ఎవరిని కూడా లోపలికి అనుమతించమని చెప్తున్నారు. కానీ ఎందుకు అనుమతించారు అని RTV చాలా సూటిగా ప్రశ్నిస్తూనే ఉంది. ఒకవైపు RCO కావచ్చు, ఇతరత్ర ప్రిన్సిపల్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. ఒకవైపు లోపల వసతి గృహం లోపల సిచ్యువేషన్ గురించి సంబంధించి అంటే భవానీ కీర్తికి ఎలుక కాటుకు గురైన తర్వాత ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ అంశంపై ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే నివేదికను కూడా CMOకి పంపించేసాయి ఇప్పటికే పోలీస్ వర్గాలు కూడా. అయితే లోపల మెజిస్ట్రేట్ ఎంక్వైరీ చేస్తున్నారని, ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అందుకే అనుమతించడం లేదని చెప్తున్నారు. మరోవైపు కలెక్టర్ లేదా ఇతర ఉన్నతాధికారులు అదేవిధంగా విద్యాశాఖ అధికారుల అనుమతి తీసుకుంటేనే లోపలికి ఎలో చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం పేరెంట్స్ కూడా చాలాసేపు అవుతుంది వచ్చి, కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా లోపలికి ప్రవేశించమని అనుమతించమని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. RTV కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ప్రిన్సిపల్తో కూడా RCOతో కూడా సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు కూడా అందుబాటులోకి రాని సిచ్యువేషన్ ఉంది. నిజంగా అసలు గురుకులాలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, నిజంగా విద్యార్థులకు నిలయాలుగా మారాయా లేకపోతే ఎలుకలకు నిలయాలుగా మారాయా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. నిజంగా లోపల ఒక అధ్వానకరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎందుకు ఏం జరగకపోతే ఎందుకు లోపలికి ఎలో చేయరు అని కూడా RTV నేరుగా ప్రశ్నిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం చెత్త ట్రాక్టర్ కూడా ఇక్కడికి వచ్చింది. ఎందుకు అసలు ఇన్ని రోజులు రాని ట్రాక్టర్ ఏ రోజే ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ రోజే చెత్త సేకరణ చేస్తున్నారు? ఇటువంటి అంశాలు కూడా ప్రభుత్వాలు, పాఠశాల యాజమాన్యం కావచ్చు, గురుకుల సిబ్బంది కూడా సమాధానం చెప్పాల్సి అవసరం ఉంటుంది. దాదాపు కొన్ని నెలలుగా ఈ చెత్త అంతా పేరుకుపోయినప్పటికీ ఈరోజు వసతి గృహాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్పై పెద్ద
ఎత్తున బయట సమాజంలో చర్చ జరుగుతుంది. ఒకవైపు విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ చెత్త సేకరణ చేసి ఇక్కడ పరిశుభ్రతను పాటించే ప్రయత్నం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులతో చేపిస్తుంది ప్రభుత్వం. ఏదేమైనప్పటికీ లోపల చాలామంది విద్యార్థులు మాత్రం తీవ్రమైనటువంటి అవస్థలకు గురవుతున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పదుల సంఖ్యలో విద్యార్థులకు ఎలుకలు కొరికినట్లు మనకు సమాచారం అవుతుంది. కానీ లోపల ఉన్నటువంటి పాఠశాల సిబ్బంది మాత్రం గోప్యత పాటిస్తూనే ఉంది. వాళ్ళకి ఎవరికి ఈ విషయాన్ని బయటి సమాజానికి కావచ్చు, తల్లిదండ్రులు కూడా చెప్పకుండా వాళ్ళకి వ్యాక్సిన్లు ఇవ్వడం, అత్యధిక మోతాదులో వరుసగా వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్లనే ఇటువంటి అంటే సముద్రాల భవానీ కీర్తికి 2 కాళ్ళు చేతులు కూడా చచ్చిపడిపోయాయని పెద్ద ఎత్తున ఆ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అసలు వీళ్ళంతా ఎందుకు వచ్చారు, ఆ వసతి గృహంలోకి ఎందుకు పంపించారు? అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? సార్ రంగారెడ్డి ఎందుకు వచ్చారు? మా అమ్మాయి కోసం వచ్చినాం. మీ అమ్మాయి కోసం వచ్చారా? మరి ఎందుకు పంపించట్లేదు లోపలికి? అది ఎలక గరిచినందుకు లోపలికి పంపించట్లేదు. ఎలుక గర్చన మీ అమ్మాయికి ఏమన్నా ఇంతకుముందు గతంలో ఎలుకలు గరిచాయా? కడిచినాయి కానీ మా అమ్మాయి నాకు చెప్పలేదు సార్. ఎక్కువ మాట్లాడు. ఏమైంది, ఎవరు బెదిరిస్తున్నారు నేను? ఇంకా వాళ్ళకి నేను చెప్పలే, మా అమ్మాయి నాకు చెప్పలేదు. చెప్పినుంటేనేమో నేను అడుగుతుంటే కానీ చెప్పలేదు. నాకు ఎలకలు గడిచినుంటే ఇంజెక్షన్ అయినా చేయించారంట? చేయించిరంట. ఏం ఇంజెక్షన్ చేయించాలంట తెలియదు, నాకు చెప్పలే. అమ్మాయి తిడతారని ఎట్లా చెప్పలేదు. ఎన్ని రోజులు అవుతుంది మీ అమ్మాయికి ఎలుక గరిచి? మా అమ్మాయి వెళ్ళిపోయి కూడా సంవత్సరం అవుతుంది సార్. ఇండ్లకెళ్ళి వెళ్ళిపోయిందా? ఇంట్లో లేదా ఇప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు కోసం వచ్చారు మీరు? మెమో కోసం వచ్చిన సార్. మెమో కోసం వచ్చారా? ఎందుకు పంపించేసి ఇంట్లోకి వెళ్ళి? అయిపోయింది సార్, 12 అయిపోయింది. 12 అయిపోయిందని చెప్పేసి. మీ పిల్లలు ఉన్నారా? అమ్మ ఎవరన్నా? మీ అమ్మాయి ఉందా? బాగానే ఉందట నా లోపల. ఏమది సార్ పోనీట్ల లోపలికి అసలు లోపల పోనీట్ల గేట్లు వేసారు, లోపల పోనీట్ల. ప్రిన్సిపాల్తో మాట్లాడిలా? మరి మాట్లాడలేదు సార్, ఇంకా లోనకి వెళ్ళనివ్వలేదుగా. ఫోన్ నెంబర్ ఇట్లా ఏం లేదా? వార్డెన్ కానీ ఎవరిది? మా పాప చేసింది ఇందాక, చేస్తే బయలుదేరి వస్తున్నాం అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి సిచ్యువేషన్ ఎట్లుంది, లోనకు పోనీ ఇట్లా. ఎందుకు పోనీట్లే అంటున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదో ప్రాబ్లం ఉందంట, ఎలక గరిచిందంట పాపకి ఎలక గరిచిందని ప్రాబ్లం ఉందని చెబుతారు. చూస్తున్నాం కదా చాలామంది పేరెంట్స్ పాపం వాళ్ళు ఎక్కడెక్కడో మారుమూల విలేజ్ నుంచి వచ్చారు. వాళ్ళంతా కూడా లోపలికి పోలీసులు వెళ్ళడియట్లేదని చెప్తున్నారు. లోపల ఒక విద్యార్థినికి ఎలుక కాటుకు గురి కావడం వల్ల ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆరోగ్యం విషమంగా ఉందని, దాని ద్వారానే ప్రస్తుతం పోలీసులు కూడా లోపలికి ఎలవ్ చేయట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి సంఘాలు కూడా ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి ఏం జరిగింది, అసలు నిజంగా లోపల ఏం జరిగింది, నిజంగా ఇంకా ఇతర విద్యార్థులు ఏమైనా అవస్థలు పడుతున్నారా, ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుసుకునేందుకు విద్యార్థి సంఘాలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రస్తుతం వసతి గృహం దగ్గరికి వచ్చాయి. పాఠశాల ప్రిన్సిపల్ని సంప్రదిస్తే పాఠశాల ప్రిన్సిపల్ ఫోన్ ఎత్తని సిచ్యువేషన్. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. మనం ఏం చెప్తారు? దాదాపు ఒక విధమైనటువంటి నిర్బంధకాండ ప్రస్తుతం వసతి గృహాలు గురుకులాల దగ్గర కొనసాగుతుందని అనుకోవాలా? ఎందుకంటే 144 సెక్షన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. లోపలికి ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియాని పంపించట్లేదు. చివరికి ఘటనకి గురించి ఆరాధిద్దామన్న విద్యార్థి సంఘాలు కూడా లోపలికి ఎలో చేయనటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంటారు? ఖమ్మం జిల్లాలో ఇది మొట్టమొదటిసారిగా విద్యార్థి సంఘాలను లోపలికి వెలో చేయనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది పూర్తిగా నిర్బంధంగా విద్యార్థులకి గేట్లేసి నిర్బంధంగా విద్యార్థులకి ఎన్ని రోజులు పాఠాలు బోధిస్తారో మేము కూడా విద్యార్థి సంఘాలుగా చూస్తామని చెప్పిన సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కనీసం ఇది గురుకుల పాఠశాల మరి విద్యార్థులకి నిలయమా లేకపోతే ఎలకలకు నిలయంగా అనే విధంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం మమతా హాస్పిటల్లో కూడా, మమతా జనరల్ హాస్పిటల్లో కూడా విద్యార్థిని దగ్గరికి వెళ్ళి మేము మా పార్టీగా సంబంధించిన వాళ్ళం కూడా వెళ్ళి మేము ఆ విద్యార్థిని కూడా మేము ఎంక్వైరీ చేసి విద్యార్థిని అడిగినప్పుడు నాతో పాటు మరి నా స్నేహితురాలను కూడా మరికొంతమందిని కూడా కరిచినటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం ఈ ఎలకలు కుడుతున్నప్పుడు మా కళాశాల మా పాఠశాల ప్రిన్సిపాల్ కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ పలు సందర్భాల్లో మేము అక్కడ చెప్పినప్పుడు కూడా కనీసం మా పట్ల ప్రిన్సిపాల్ కానీ సిబ్బంది కానీ మరి కనీసం మేము చెప్పినప్పుడు కూడా పెడచోను పెట్టడం వల్లనే ఇలాంటి ఘటనలకు కారణమయ్యాయని చెప్పని విద్యార్థిని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందించి ఫస్ట్ ఈ గురుకుల పాఠశాలని సందర్శించే జిల్లా కలెక్టరు ఈ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది, విద్యార్థులు ఏ విధంగా తింటున్నారు, విద్యార్థులకి సమస్యలు ఏంటి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేసి
సందర్శించాలనే అవసరం ఉంది. సందర్శించాలనేటువంటి జిల్లా కలెక్టర్ ఇవాళ మౌనం పాటిస్తున్నాడు. ఆ మౌనం వెనకాల ఆంతర్యం ఏంటని చెప్పని చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు స్పష్టంగా జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోండి, విద్యాశాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోండి అని చెప్తున్నారు. బాలికల హాస్టల్లోకి మేము ప్రవేశించామని చెప్పినప్పటికీ, కేవలం ప్రిన్సిపాల్తో మాట్లాడతామని చెప్పినప్పటికీ ఇటువంటి నిర్బంధ కాండను ఏ విధంగా చూడాలి? అంటే ఇది నిర్బంధ కాండ అనేది ఇది ఫస్ట్ టైం ఖమ్మం జిల్లాలో నిర్బంధ కాండంగా ఇవాళ విద్యార్థి సంఘాలను కానీ మీడియాను కూడా ఇవాళ ఎలో చేసినటువంటి పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లా అంటేనే కొద్దిగా ఈ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చైతన్యగిలినటువంటి జిల్లా. ఇక్కడ విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సమస్య వస్తే సమస్య పైన పోరాటం చేయగలిగినటువంటి వాళ్ళు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇది ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఫస్ట్ టైం విద్యార్థి సంఘాలను కానీ మీడియాని ఎలో చేయకుండా ఇది 144 సెక్షన్ తలపించే విధంగా ఇక్కడ గేట్ దగ్గర ఇంతమంది పోలీసు బలగాలను ఏర్పాటు చేసుకొని ఉండటం అనేది ఇది శోచనీయంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. విద్యార్థినికి అవుతున్నటువంటి ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఏఐసబ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది లోపలికి వెళ్ళి బయటికి వచ్చారండి. మీ పేరెంట్స్ అండి? మీ పాప అమ్మ ఏ క్లాస్ అవుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. లోపల ఎట్లా ఉందమ్మా సిచ్యువేషన్? వసతి గృహంలో కొంత ఎలుకలు, కోతులు ఈ ఇబ్బంది బాగా చెప్తున్నారు చాలామంది విద్యార్థులు. భవానీ అనే ఒక అమ్మాయి కూడా హాస్పిటల్ పాలైంది. ఏంటి సిచ్యువేషన్ లోపల? ఉన్నది ఏందో విషయం చెప్పు. ఇప్పుడు ఏమి ఎలుకలు అయితే ఏం లేవు, ప్రస్తుతానికైతే ఏం లేవు. మొన్న అప్పుడు ఉండేది అయితే మేము వచ్చిన కొత్తలో మొత్తం బాగు చేశారు, అన్నీ మంచిగా అయింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ వసతి గృహమును 10th క్లాస్ పిల్లలు సపరేట్గా ఉంటారా? ఓకే, సపరేట్గా ఉంటాం. పైన మేము ఇంటర్ వాళ్ళు, కింద స్కూల్ వాళ్ళు. మీ హాస్టల్ వేరు, వాళ్ళ హాస్టల్ వేరు. అంటే బిల్డింగ్ ఒకటే, స్టేర్స్ వేరు. ఓకే, మొత్తం ఓవరాల్గా ఎంతమంది ఉంటారు లోపల స్టూడెంట్స్? ఒక 700 అట్లా ఉంటాం. స్కూల్ కాలేజ్ మొత్తం కలిపి. ఒక కాలేజ్ కాదండి, 3 ఉంటాయి కదా ఇక్కడ. 3 లంకపల్లి, అది లంకపల్లి, దాన్వేగూడెం కాలేజ్, లంకపల్లి కాలేజ్, దాన్వేగూడెం స్కూల్. ఎట్లా అన్న గతంలో ఏమన్నా ఎలుకలు కొరికినట్లు ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా వినిపించాయా మీకు? మీ దృష్టికి వచ్చి? వినిపించలేదండి, మాకైతే వినిపించలేదు. నేను కూడా అసలు మా పాప జరుగుతుంది అతను మేడం గారు ఫోన్ చేస్తే వచ్చాను. వచ్చి చూస్తే ఇప్పుడు అంతా అడావిడి ఉంది. ఏంటంటే ఈ స్టూడెంట్స్ అందరికి, ఈ 700 మెంబర్స్కి అందరికి ఒకరే ఏఎన్ఎమ్మా? హెల్త్ ఎవరు చూస్తారమ్మా డిపార్ట్మెంట్? స్కూల్ ఉంటారు. నర్సు ఉంటారా? ఉంటారు. అందరికి బాగానే చూస్తారా? మెడిసిన్స్ ఇవ్వడము, వ్యాక్సిన్స్ ఏమన్నా వేస్తారు. పేరెంట్స్ని అడిగే వేస్తారు. ఏదన్నా ఉన్నా ఒకవేళ బాగా సివియర్ అయితే చూసుకున్నాక ఒక 2 days అయ్యి సివియర్ అయితే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి. అంటే క్లీన్గానే ఉంటుందా లోపల? మెస్ కానీ హాస్టల్లో అంతా రూమ్స్ అన్ని క్లీన్గానే ఉంటాయా? అంత బాగానే ఉంటుంది. అంత బాగానే ఉంటుంది, మీకైతే ఏ ఇబ్బంది కలగలేదు. మరి కొంతమంది విద్యార్థులకు ఎలుకలు కొరికినాయి అంటున్నారు. కాళ్ళ కింద అరికాళ్ళు మొత్తం కూడా పూర్తిగా కొరికేసాయని చెప్తున్నారు. అది ఏమో కానీ మాకైతే ఏం ఇబ్బంది అయితే లేదు, మేము బాగానే ఉన్నాం. కొంతమంది విద్యార్థులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు హాస్టల్ అంతా కూడా క్లీన్గానే ఉందని చెప్తున్నారు. కానీ మరికొంతమంది విద్యార్థులు మాత్రం 1 కాదు 2 కాదు దాదాపు 15 సార్లు తమని ఎలుకలు కొరిచాయని చెప్తున్నారు. పలుమార్లు వ్యాక్సిన్స్ అటు హాస్టల్ సిబ్బంది, ఏఎన్ఎంలు కావచ్చు, నర్సులు కావచ్చు, స్థానిక పిహెచ్సి వైద్య సిబ్బంది వ్యాక్సిన్స్ అధిక మోతాదులో ఇవ్వడం వల్లే తమకి ఇలా అయిందని చెప్తున్నారు. ప్రస్తుతం భవానీ కీర్తి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని మమతా ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. ఒక పొలిటికల్ అస్త్రంగా కూడా మలిచే ప్రయత్నం విపక్షాలు చేస్తున్నాయని చెప్పుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.